చాలా వీడియోలు చూసిన, ఎక్కడ చూసినా కానీ నీ ప్రజల కోసం, నీ సంఘం కోసం ఎవరినైనా కానీ ఎదిరించుకుంటూ మాట్లాడుతుంటావు. ఈ క్రమంలో అంటే ఎక్కడైనా భయం అవుతుందన్న మీకు? అంటే బెదిరించుడు కానీ అయ్యే ఏమన్నా జరిగినాయి అంటారా? బెదిరింపులు అనేది కామనే బ్రదర్, ఒక్కటి కాదు. 2014 నుంచి ప్రభుత్వాల నుంచి బెదిరింపులు, అధికార పార్టీ నుంచి బెదిరింపులు, ఎన్నో బెదిరింపులు చూసినాం. ఒకటే విషయం చెప్తా ఉన్నా, మేము అల్లాటప్ప వంశం నుంచి రాలేదు. మేము అర్థమవుతుందా? రజక ఐలమ్మ ఆనాడు భూ పెత్తందారుల మీద పోరాడినటువంటి ఐలమ్మ వంశం నుంచే, ఐలమ్మ రక్తం పంచుకొని పుట్టినాం బ్రదర్. మాకు భయం లేదు. అందరేమో కానీ నాకైతే భయం లేదు. నా 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 ప్రాణం, ఈ క్షణం నా ప్రాణం పోయినా కూడా రజకుల కోసమే ప్రాణం వదలాలనేది నా చివరి కోరిక. నా సంఘం పెట్టడం గొప్పతనం కాదు, నా జాతి కోసం నా చివరి రక్తం పట్టున్నంత వరకు సేవ చేయాలనే లక్ష్యంతో సంఘాన్ని పెట్టినా, ఆ విధంగానే వివరిస్తున్నా. ఆ భయం అనేది మా బ్లడ్లో లేదు, బ్లడ్లో అసలు లేదు. భయం అనేది ఉంటే ఇన్ని రోజులు మేము చంపేస్తాము. ఒకనొక ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్రంలో ఒకనొక ఎమ్మెల్యేని మేము ఎదిరిస్తే ఆయన స్వయంగా ఫోన్ చేసి, బీఆర్ఎస్ హాయంలా ఆయన స్వయంగా ఫోన్ చేసి, టైం ఎంత అవుతుంది, 11 అవుతుంది, 2:30 వరకు నువ్వు ఉండవని చెప్పాడు. అర్థమవుతుందా? రండి, థ్యాంక్ యూ వెరీ మచ్, నేను లొకేషన్ కూడా పెడతా రండి అని చెప్పా. అర్థమవుతుందా? అటువంటి సమాధానం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మస్తు బెదిరింపులు వచ్చినాయి. బెదిరింపులకు అటువంటి వాళ్ళకు గట్టిగా సమాధానం చెప్తాం. ఎంత చేసినా సరే ప్రాణం అయితే ఉంటది కదా, ప్రాణం తీస్తే చెప్పలేం. జాతి కోసం నేను అదే చెప్తున్నా, నా చివరి రక్తం పట్టున్నంత వరకు ఇటువంటి బెదిరింపులకు, రాజకీయ బెదిరింపులకు, తర్వాత ప్రభుత్వం బెదిరింపులకు కేసులు పెడతాము, అది చేస్తాము, ఇది చేస్తాము అంటే కేసులు మాకు కొత్త ఏం కాదు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కేసులు పెట్టుకున్నారు, వాళ్ళతో పాటు నేను కూడా పెట్టుకున్నానే. కేసులకు ఆనాడే బెదరలే, ఈనాడు ఎందుకు బెదురుతాం? కేసుల కోసం బెదురుకునేటోని అయితే ఇన్ని రోజులు ఉద్యమం ఎందుకు చేస్తా? ఏదో ఒక పార్టీలో చేరి ఏదో ఒక పదవి తీసుకుంటా కదా. నాకు పదవులు ముఖ్యం కాదు, నా ప్రజలు ముఖ్యము, నా రజక జాతి బిడ్డలు ముఖ్యము. నా రజక జాతి బిడ్డలు సంక్షేమంగా ముందుకు రావాలి, రాజకీయంగా ఎదగాలి, విద్యాపరంగా ఎదగాలి, అర్థమైతే సామాజికంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి అనే ఒక ముఖ్య లక్ష్యంతో మనం ముందుకు వచ్చినాం. మనకేమి వేల కోట్లు పెట్టే కాలేజీలు లేవు, అర్థమవుతుందా బ్రదర్? మనకు విద్యా సంస్థలు లేవు. మన తాతలు సంపాదించిన ఆస్తులు ఏదో మనము అక్రమంగా సంపాదించింది ఉంటే బెదురుకోవాలి. కాబట్టి నేను నికార్సుగా రజక జాతి కోసం ఉద్యమం చేయాలనుకున్నా, చేస్తున్నా, తప్పకుండా చేస్తా. ఇటువంటి ఎమ్మెల్యేలు బెదిరిస్తారు, మంత్రులు బెదిరిస్తారు. అటువంటి బెదిరింపులను నేను లెక్క పెట్టను అసలు. వాస్తవంగా అటువంటి వంశంలో, రజక వంశంలో పుట్టినప్పుడు భయం అనేది కాదు, ఎప్పుడు బెదురుకోవడం. మా వంశం ఏది, మా తాతల కానుంచి చూసుకుంటే, మా తాతలు కావచ్చు, మా నాన్నలు కావచ్చు, ఎవరికి ఎక్కడ, మా నాన్న కూడా రాజకీయంగా ఉండే, ఎక్కడ బెదిరి అనేదే లేదు. చనిపోతే ఒకటే రోజు. ఈ జన్మలో ఉన్నటువంటి, ఈ భూమి మీద ఉన్నటువంటి జనాలకు ఎప్పుడు పుడతామో ఎప్పుడు చస్తామో భగవంతుని చేతిలో ఉంది. అర్థమవుతుందా? దాన్ని కాళ్ళ రాయడానికి ఎవరి వల్ల కాదు. దాది వచ్చినప్పుడు మనము దాన్ని ఎదిరించలేము, తప్పించలేము. కాబట్టి తప్పనిసరిగా మా వంశంలో లేదు, మా రజక రక్తంలో లేదు. కాబట్టి ఇటువంటి భయాలకు నేను ఎప్పుడు బెదురుకోలేదు బ్రదర్.